ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి దరిద్ర రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా జల కాలుష్య నివారణకు మట్టితో చేసిన గణపతిని పూజించారని పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమని డిఎఫ్ఓ భరణి పేర్కొన్నారు. కాకినాడ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో పెద్ద ఎత్తున మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా పిఆర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, గీతం స్కూల్, శ్రీ భాస్కర్ స్కూల్, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు వెళ్లి జల కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని ప్రచారం చేశారు. అనంతరం దరిద్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ, సభ్యులు, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, డిఎఫ్ఓ భరణిలను కలిసి మట్టి వినాయక ప్రతిమలను అందించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ భరణి మాట్లాడుతూ జల కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలన్నారు. కాకినాడ బానగుడి సెంటర్లో పెద్ద ఎత్తున మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దరిద్రి రక్షిత సమితి అధ్యక్షురాలు శ్రీమకుర్తి సురేఖ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరసింగరావు, వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు, ట్రెజరర్ మురళీకృష్ణ, సోహన్, మాలతి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు. క్లే ఐడల్స్ లో మన దేవుడిని మనం మట్టితో చేత్తో చేసిన బొమ్మల్ని ప్రే చేయాలి. దాన్ని వెళ్ళి మనం వాటర్లో మిక్స్ చేస్తున్నప్పుడు పొల్యూషన్ ఫ్రీగా చేస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్తో చేయాలి అనే మోటివ్తో ఈరోజు దరిత్రి మన ఫౌండేషన్ ఇక్కడ వచ్చారు. వాళ్ళు కూడా బాగా చక్కగా క్లేలో ఒక దేవుడు స్టాచ్యూ, మనకు వినాయకర్ స్టాచ్యూ ఇచ్చారు. దీని లోపల కూడా సీడ్స్, ఫిష్ తింటున్న ఫుడ్ విచ్ ఇస్ ఆర్గానిక్ ఇన్ నేచర్, ఇలాంటిది యాడ్ చేసి వస్తున్న స్టాచ్యూని మనం ప్రమోట్ చేయాలి. రాదర్ దాన్ గోయింగ్ ఫర్ కెమికల్స్, పెయింటింగ్ ఇలాంటిది లేకుండా లెటస్ బీ నేచర్ ఫ్రెండ్లీ. దేవుడు అనేది నేచర్లోనే ఉంది, దాన్ని మనం పాడు చేయకుండా ఈ వినాయక చతుర్థిని బాగా సెలబ్రేట్ చేయాలి. అంటే మట్టి వినాయకుల్ని, అంటే ఎటువంటి కలర్లో లేకుండా మట్టి వినాయకుల్ని ఇచ్చి మనకి పర్యావరణ హిత వాతావరణంలో మన విఘ్నేశ్వర పూజ చేసుకోవడానికి దరిత్రి రక్షిత సమితి వారు ఎంతో తోడ్పాటు చేస్తున్నారు. 2010 నుంచి అంటే 14 సంవత్సరాలుగా వారు మన కాకినాడ నగరపాలక సంస్థలోని మన సిబ్బందికే కాకుండా పట్టణ ప్రజలందరికీ కూడా ఈ మట్టి వినాయకుల్ని ఇచ్చి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అందుచేత వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారు మా ఆఫీస్కి వచ్చి అందరికీ, మా సిబ్బంది అందరికీ కూడా ఈ మట్టి వినాయకుల్ని ప్లస్ పుస్తకం కూడా ఇచ్చినందుకు వారికి మరొకసారి నగరపాలక సంస్థ తరఫున ధన్యవాదాలు. ఖుషి మనం సేవ్ చేసుకోవాలి. మన ఇండియాలో పండుగలన్నీ కూడా సైంటిఫిక్ రీజన్ తోటే ఉంటాయన్నీ కూడా. ప్రకృతితోనే పూజించండి అని. ఈ వినాయక చవితి కూడా రైనీ సీజన్లోనే వస్తుంది మనకి. దాంట్లో భాగంగా పత్రితోటి చేయాలనేది, మట్టి ప్రతిమలను కానీ పసుపుతో కానీ గంధంతో కానీ చేయాలని మన వేదకాలం నాటి నుంచి చెప్తున్నారు. కానీ ఈరోజు డెవలప్మెంట్ పేరుతోటి మనం ఏం చేస్తున్నాము, కలర్డ్ పాయిజనస్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మనం